అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని రేపు పెట్టారు. మళ్ళా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. వెన్నుపోటు పరంపరం ఈ రాష్ట్రంలో చూసుకుంటే మొట్టమొదట వాళ్ళ తాతగారు రాజారెడ్డి గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఈ రాజకీయ చరిత్ర కోసం జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ వెన్నుపోటు చేశారు. రాజారెడ్డి గారు బయోరిటీస్లో మంగపేట మైన్స్లో మళ్ళా పార్ట్నర్గా ఉండి వెన్నుపోటు పొడిచింది లేదా? మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పివి నరసింహారావు గారి మీద చెప్పులు విసిరేసి వెన్నుపోటు పొడిచింది లేదా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లికి బాగా ఆస్తుల్లో తగాదాలు పెట్టుకుని వెన్నుపోటు పొడిచింది లేదా? మరి ఇవన్నీ వాళ్ళ ఇంట్లో పరంపరంగా వస్తూ ఈరోజు మన కూటమి ప్రభుత్వం మీద వెన్నుపోటు అనేది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. మా ఏడాది పాలనలో దాదాపు 70% వరకు మేము అయితే హామీలు ఇచ్చామో దాన్ని నిర్వహించాము. వాళ్ళ హామీల్లో ఆ ఏడాది కాలంలో 100% కూడా ఇవ్వలేదు. మరి ఇలాంటప్పుడు వెన్నుపోటు కార్యక్రమం ఎలా అవుతుంది? ఇక మా ప్రభుత్వం బీసీ సామాజిక వర్గానికి ఏవైతే కార్పొరేషన్లో నిధులు కావాలో అవన్నీ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే మరి ఈ వెన్నుపోటు అనేది బీసీ సామాజిక వర్గం చెందిన వెంకటరమయ్య తన బయోరిటీస్ మైన్లో వాళ్ళ తాత రాజారెడ్డి గారు కొంత భాగస్వామ్యం కల్పిస్తే కృతజ్ఞత లేకుండా మైన్ ఓనర్ని హత్య చేసి ఆ మైన్ రాజారెడ్డి కబ్జా చేసింది నిజం కాదా? కాంగ్రెస్ని అడ్డం పెట్టుకుని లక్షలు దోపిడీ చేస్తూ ఆ పార్టీ వెన్నుపోటు పొడిచింది వైసీపీ పార్టీ స్థాపించింది కాదా? శివకుమార్ స్థాపించిన వైసీపీ పార్టీని కబ్జా చేసి మళ్ళా శివకుమార్ని వెన్నుపోటు పొడిచింది కాదా? ఎత్తుకొని పెంచిన బాబాయిని గొడ్డల పెట్టితో నరికి చంపి కిరాతకుల్ని కాపాడు రక్త సంబంధం వెన్నుపోటు పొడిచింది కాదా? ఆస్తి కోసం తల్లి చెల్లి ఇంట నుంచి గంటేసి కుటుంబ వ్యవస్థకే వెన్నుపోటు పొడిచారు. 5 ఏళ్ల పాలనలో 85% హామీలను ఎగనమం పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచింది కాదా? మద్యపానం నిషేధం మాట తప్పి మడమ తిప్పి విషపూరిత మద్యాన్ని పోసి పేదల ఆరోగ్యానికి వెన్నుపోటు పొడిచింది కాదా? మెగా డిఎస్సి హామీపై మాట తప్పి యువతకు వెన్నుపోటు పొడిచింది కాదా? అన్నా క్యాంటీన్ రద్దు చేసి పేద ప్రజలను కడుపులు మార్చి కార్మికులకు వెన్నుపోటు పొడిచింది కాదా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు విడుదల లక్షల కోట్లతో మళ్ళా సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచింది కాదా? అలాగే మన ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో 70% వరకు మన హామీలు ఏమైతే ఇచ్చామో అవి నిర్వహించాం. మొదటి నెలలోనే 3,000 నుండి పెన్షన్ 4,000 అమలు చేశాం. దాదాపు నెలకు 22,720 కోట్లు చొప్పున ఏడాదికి 34,000 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం ఈరోజు పేదలకు పెన్షన్లు ఇస్తూ ఉంది. 16,347 పోస్టులను డిఎస్ఏ పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చి మొదటి సంతకం పెట్టి మాట నిలబెట్టుకున్న మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.